ఇసుక ర్యాంపుల్లో భారీగా పెంచిన రోడ్ ట్యాక్సులను తగ్గించాలని కోరుతూ ఇసుక ర్యాంపులో ధర్నా నిర్వహించారు. ఇసుక ర్యాంపుల్లో భారీగా పెంచిన బాట ఛార్జీలను తగ్గించాలని ఉభయ గోదావరి జిల్లాల లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపాలపురం ఇసుక ర్యాంపులో నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణలు ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన పర్యావరణ అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుక బొడ్డుమట్టి దోపిడీ జరుగుతుందని, ఆ దోపిడీ సరిపోదు అన్నట్టుగా ర్యాంపు బాట ఛార్జీల పేరుతో ట్రాక్టర్కి 500 రూపాయలు, 6 టైర్ల లారీకి 1000 రూపాయలు, 12 టైర్ల లారీకి 2000 రూపాయలను ఎటువంటి రసీదులు లేకుండా అడ్డంగా వసూలు చేసి దోచేస్తున్నారని వాపోయారు. నేషనల్ హైవే సిద్ధాంతం గోదావరి బ్రిడ్జికి 500 మీటర్ల లోపు దూరంలో ఇసుకను తవ్వేస్తున్న ఇసుక గుత్తేదారులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్రిడ్జిల రక్షణకు చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లారీ యూనియన్ సభ్యులు, లారీ డ్రైవర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరికి వెళ్తా ఉంది? ప్రభుత్వం ప్రతిభ కంపెనీకి అగ్రిమెంట్ అయింది అంటున్నారు. అసలు ప్రతిభ కంపెనీ తవ్వుకోవడానికి క్లియరెన్స్ ఉన్నాయా? క్లియరెన్స్ లేనప్పుడు ఈ వసూలు చేసిన డబ్బులు ప్రభుత్వానికి ఏ విధంగా జమ చేస్తారు? ప్రభుత్వానికి జమ చేయకుండా మరి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా? మరి వైసీపీ పెద్దలు ఎవరు కొట్టేస్తా ఉన్నారు? అది కూడా 60%, 40% రెండు వే బిల్లు బుక్కులు మెయింటైన్ చేస్తూ మరి అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఈ డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారు అంటున్నారు. ఒక పక్క అనుమతులు లేనప్పుడు ప్రభుత్వానికి డబ్బులు ఏ విధంగా జమ చేస్తారు? ఏ విధంగా ఇసుక ర్యాంపులు నడుస్తూ ఉన్నారు? అసలు ఇసుక ర్యాంపులో తవ్వకాలే అక్రమం అంటే బాటా ఛార్జీలు ఏ విధంగా మళ్ళా వసూలు చేద్దామని మీరు సిద్ధపడతా ఉన్నారు? అసలు ఇది ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం అనేది ఉందా? ఏంటి దుర్మార్గం? అంటే ఉచితంగా అందించిన ఇసుక మరి ఈనాడు టన్ను 475 రూపాయలు చొప్పున అమ్ముకుంటూ దానికి అదనంగా మళ్లీ ఇంకొక 100 రూపాయల టన్నుకి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని ఈ రకంగా తయారవడం చాలా హేయమైన చర్య. ప్రభుత్వం ఈనాడు నూకలు చెల్లిపోయాయి, పోయే కాలం వచ్చింది. ఇంకొక నెలలు పోతే ఎన్నికల కమిషన్ పరిధిలోకి పోతుంది రాష్ట్రం. గోపాలపురం గ్రామంలో ఇక్కడున్న శాండ్ ర్యాంపులో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాధికారికంగా అక్రమంగా ఈ ఇసుక ర్యాంపులో బాటా ఛార్జీల పేరుతో ట్రాక్టర్కి 500 రూపాయలు, 6 టైర్లు లారీకి 1000 రూపాయలు, 10 టైర్ల లారీకి 1500 రూపాయలు, 12 టైర్ల లారీకి 2000 రూపాయలు చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక ర్యాంపులకి ఏ విధమైన అనుమతులు లేవు. దుర్మార్గంగా ఇసుక ర్యాంపులు నిర్వహిస్తా ఉన్నారు, ఏ విధమైన ఈసీ క్లియరెన్స్ లేకుండా. అది సరిపోదన్నట్టుగా దోపిడీ ఇంకా చేయాలనే ఆలోచనతో, అందిన కాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో, దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలన్న ఆలోచనతో ఈనాడు అదనపు బాట ఛార్జీల పేరుతో ఏ విధమైన రసీదులు కూడా ఇవ్వకుండా అక్రమ వసూళ్లకి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ ఈ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలయ్యింది. లారీ ఇసుక మాఫియాలో ఏ రకంగా నిమగ్నమైందన్నది పెద్దలు సత్యానందరావు గారు పూర్తిగా వివరించడం జరిగింది. హైకోర్టు ధర్మాసనానికి ప్రభుత్వం తరపున 2023 మే 2వ తారీఖు నుంచి మేము ఏ విధమైనటువంటి ర్యాంపులు, చిప్పుడు ఇసుక కూడా తీయట్లేదని చెప్పేసి హైకోర్టు ఉన్నత ధర్మాసనానికి నివేదించారు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు.
మరి ఈ రోజున 2024 వచ్చింది. మే 2వ తారీఖు నుంచి ఇవాళ జనవరి నెల వరకు కూడా ఏ రకంగా ఏ అనుమతులు లేకుండా ఎలా తవ్వుతున్నారు, హైకోర్టుని కూడా మోసగుచ్చుతున్నారు. అదే కాదు, ఈ ధనం ప్రజాధనాన్ని పూర్తిగా వారి సొంత జోబుల్లోకి మరి వెళ్లేలాగా ఈ ప్రక్రియ అంతా చేపడుతున్నారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగాన్ని అరికట్టాలి. ఉన్నతాధికారులు కూడా పూర్వం ఉన్నతాధికారులు అవసరమైతే ప్రభుత్వ నిర్ణయాలు కూడా రాజ్యాంగ పరిధిలో రాకపోతే వ్యతిరేకించి వాళ్ళు డీసెంట్ నోట్ రాసిన ఉన్నతాధికారులు ఉండేవారు గతంలో. ఈ రకంగా ఉన్నతాధికారుల వ్యవస్థ కూడా మోచేతి నీళ్లు తాగేలా తయారయ్యారు. ఇది చాలా బాధాకరం. రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి మేము రక్షిస్తామని చెప్పి ఆ రోజు సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వస్తారు. కాబట్టి అటువంటి ఉన్నతాధికారులు కూడా ఇవాళ రాజ్యాంగం దుర్వినియోగం అవుతుంది. ఉన్నత ధర్మాసనాన్ని మభ్యపూస్తున్నారు. ఏవైతే నిబంధనలు ఉన్నాయో పర్యావరణ నిబంధనలు కూడా తొంగలో తొక్కుతున్నారు. ఉదాహరణకి ఈ ర్యాంపులోనే నేషనల్ హైవే బ్రిడ్జికి 500 మీటర్ల లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకూడదు. ఇవాళ ఇప్పుడు చూస్తే 200 మీటర్ల లోపులోనే తవ్వకాలు చేపట్టేసి ఈ నేషనల్ హైవే లింక్ ఏదైతే బ్రిడ్జిలు ఉన్నాయో ఆ బ్రిడ్జిలు కూడా కూలిపోయే పరిస్థితుల్లో మరి 100 కోట్లతో ఖర్చు పెట్టినటువంటి ఆ బ్రిడ్జిలు కూడా ఇవాళ కూలిపోయే పరిస్థితి కింద ఈ రకంగా తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఇది ఉన్నతాధికారులు, నేషనల్ హైవే అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, లేదంటే ఇరిగేషన్ అధికారులు వీరందరూ కూడా తక్షణం వీటిలన్నిటి మీద దృష్టి పెట్టాలి. ఈ దోపిడీ విధానాన్ని మీద తగు చర్యలు తీసుకోవాలి. మరి ఇదే కాకుండా పెద్దలు సత్యానందరావు గారు చెప్పినట్టుగా ఈ లారీ అసోసియేషన్ సమస్యలు గాని, ఇసుక దోపిడీ గాని వీరెన్నిటి మీద కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఇతర పక్షాలు కలుపుకుని మీకు సంఘీభావంగా మీకు ఈ ధర్నా కార్యక్రమంలో భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా చేదోడుగా వాదోడుగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. నమస్కారం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.